ఫ్రెండ్స్, మన దేశంలో ఏదైనా తప్పు చేస్తే జైలు శిక్ష విధిస్తారు. ఒకవేళ ఆ తప్పు పెద్దదైతే ఉరిశిక్ష విధిస్తారు. ఇక అమెరికా వంటి దేశాల్లో అయితే కరెంట్ షాక్ ఇవ్వడం, గ్యాస్ ఛాంబర్లో ఉంచడం, గన్తో కాల్చడం, ఇంజెక్షన్స్ ఇచ్చి చంపడం వంటివి చేస్తారు. అలాగే సౌదీ అరేబియాలో తల నరికి చంపుతారు. ఇవి ఇప్పుడున్న శిక్షలు. కానీ ఒకప్పుడున్న శిక్షలు మనిషి తప్పు చేయాలంటేనే వణికేలా చేశాయి. ఆ శిక్షలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నెంబర్ 1, లించి. పబ్లిక్ ప్లేస్లో అందరి ముందు నిందితుడిని ఒక చెక్క దిమ్ముకు కట్టేసి ఒక పదునైన చాకుతో బాడీని చిన్న చిన్న పీసులుగా కోసేవారు. ఏ భాగాల్లో కోస్తే ప్రాణాలు పోవో అటువంటి ప్లేస్లో మాత్రమే బాడీని కోసేవారు. ఈ ప్రాసెస్ 3 రోజుల పాటు జరిగేది. అలా ఆ 3 రోజుల్లో బాడీని 3600 సార్లు కట్ చేసేవారు. చివరికి నిందితుడిని గొంతు కోసి చంపేవారు. ఈ పద్ధతికి డెత్ బై 1000 కట్స్ అనే పేరు కూడా వచ్చింది. నెంబర్ 2, స్పానిష్ డోంకీ. దీనికి వుడెన్ హార్స్ అనే పేరు కూడా ఉంది. పదునుగా ట్రయాంగిల్ షేప్లో మెటల్తో చేసిన ఒక ఆకారాన్ని గాడిద బొమ్మపై ఉంచి నిందితుడిని దానిపై కూర్చోబెట్టి కాళ్లకు బరువుని కట్టి కింద మంట పెట్టేవారు. దానితో నిందితుడి బాడీ చీలుతూ నొప్పిని తట్టుకోలేక చనిపోయేవాడు. నెంబర్ 3, బ్రేజన్ బుల్. కంచు అంటే బ్రాంజ్ మెటల్తో చేసిన ఒక ఎద్దు బొమ్మ లోపల మనిషి పట్టేంత స్పేస్ ఉంటుంది. తప్పు చేసిన ఆ వ్యక్తిని ఆ బొమ్మ లోపల ఉంచి లాక్ చేస్తారు. ఆ తర్వాత బొమ్మ కింద మంట పెడతారు. ఆ మంటకు వేడెక్కిన కంచు లోపల ఉన్న శరీరాన్ని కొద్ది కొద్దిగా కాల్చుతూ నిందితుడిని చనిపోయేలా చేస్తుంది. నెంబర్ 4, ర్యాట్ టార్చర్. ముందుగా నిందితుడిని మంచంపై పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేస్తారు. తరువాత నిందితుని యొక్క చొక్కా తీసేసి పొట్టపైన బకెట్ లాంటిది ఉంచి అందులో ఎలుకలను వదులుతారు. తర్వాత బకెట్పై ఎర్రగా కాలే నిప్పులను ఉంచుతారు. ఆ వేడిని తట్టుకోలేక ఎలుకలు పొట్టను చీల్చుకుని శరీరంలోకి వెళ్ళిపోతాయి. తర్వాత ఎర్రగా కాలుతున్న ఆ నిప్పులను ఎలుకలు చేసిన రంధ్రంలోకి వేసి నిందితుడిని చంపేస్తారు. నెంబర్ 5, స్కిన్నింగ్ ఆర్ ఫ్లేయింగ్. ఈ శిక్షలో మనిషి బ్రతికి ఉండగానే తన చర్మం మొత్తాన్ని వలిచేస్తారు. చర్మాన్ని ఈజీగా పీకడం కోసం నిందితుడిని మరుగుతున్న వేడి నీళ్ళలో ఉంచుతారు. తర్వాత నిందితుడిని బయటకు తీసి కట్టేసి చర్మాన్ని వలిచేసి వేడి నీళ్ళలో వేసి మరిగిస్తారు. ఈ ప్రాసెస్లో రక్తాన్ని కోల్పోయి నిందితుడు చనిపోతాడు. చూశారు కదా ఫ్రెండ్స్, అప్పటి శిక్షలు ఎలా ఉన్నాయో. వింటున్న మనకి ఇలా ఉంటే అనుభవించిన వారికి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అందుకే అప్పట్లో మనుషులు తప్పు చేయాలంటేనే భయపడేవారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.